సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసులపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రీమా బిశ్వాస్ తీవ్ర వ్యాఖ్యలు. తనను పోలీసులు బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని ఆరోపణ. అంతర్గాం టీటీఎస్లో పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ ఆటల పోటీలు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల భద్రత ఆపరేషన్ స్మైల్ లక్ష్యం. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున 17 మంది అభ్యర్థులు పోటీ. ప్రకటించిన పార్టీ రాష్ట్ర అడహ కమిటీ నాయకులు రావుల మధు. పెద్దపల్లి జిల్లా రామన్న కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 1వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రీమా బిశ్వాస్ తనను పోలీసులు బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని ఆరోపించారు. అలాగే బీజేపీ పార్టీ నాయకులతో కలిసి రామగుండం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ 1వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ, బీఆర్ఎస్ నుండి శ్వేత, బీజేపీ నుండి రీమా బిశ్వాస్ ఇటీవల తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీరిద్దరిని నామినేషన్లు విత్డ్రా చేయిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అవుతుందన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్కెచ్ వేశారు. దీంతో పోలీసులను రంగంలోకి దించి బీజేపీ అభ్యర్థి రీమా బిశ్వాస్ కుటుంబాన్ని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి విత్డ్రా చేయించుకోవాలని, లేదంటే కేసు నమోదు చేస్తామని బెదిరించారు. దీంతో బీజేపీ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకోకపోతే తన కుటుంబాన్ని చంపుతామని, లేదంటే కేసులు పెడతామంటూ కొందరు బెదిరించారని పేర్కొన్నారు. ఈ రోజు పోలీసులు తమను బలవంతంగా తీసుకెళ్లి బెదిరించి విత్డ్రా చేయించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీస్ కమిషనరేట్లో ఏసీపీ శ్రీనివాస్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ తన అనుచరులు గుండాలు, రౌడీలతో తమ అభ్యర్థిని బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో రామగుండం పోలీసులతో పాటు స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్, స్టేట్ ఎన్నికల కమిషన్, డీజీపీకి ఫిర్యాదులు పంపించామని పేర్కొన్నారు. ఇవాళ రామగుండం లాంటి కార్పొరేషన్లో నామినేషన్లు విత్డ్రా చేసేయించి బెదిరించేటువంటి విష సంస్కృతి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే డైరెక్ట్గా బెదిరించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఇవాళ మొత్తం ఎలక్షన్స్ని వాళ్ళ సొంత ఆలోచనగా, సొంత వ్యవహారంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా రామగుండం 1వ వార్డు అభ్యర్థి ఎవరైతున్నారో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రీమా బిశ్వాస్ని బెదిరించి ఇవాళ విత్డ్రా చేపించి చంపేస్తామని చెప్పేసి, తెలుగు రాకపోయినా వాళ్ళు రాసి ఆమెతో సంతకం పెట్టించుకొని, మీరు ఒకవేళ సంతకం పెట్టకపోతే మీ ఆయనని చంపేస్తాం, ఉద్యోగం నుంచి వీకేస్తాం అని చెప్పేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు. మక్కన్ సింగ్ ఎమ్మెల్యే ఈ గుండాయిజం ఎన్ని రోజులు నడవది. నువ్వు చేస్తున్నటువంటి 1వ వార్డు అభ్యర్థి ఎవరైతున్నారో రౌడీ షీటర్, అతనిపైన మర్డర్ కేసులున్నాయి. అతను ఇవాళ ఎలక్షన్ ఆఫీస్ చుట్టూ ఎవరిని నామినేషన్ వేయకుండా గూండాలను పెట్టుకొని ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ ఎలక్షన్స్ని ఇనామినస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కనుక ఓటేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమనే ఇవాళ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి ఇనానిమస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, మీ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా రాజ్యాంగం బుక్కు పట్టుకొని మొత్తం కూడా ఎప్పుడు ప్రజలలో మాట్లాడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఇదేనా మీకు నేర్పినటువంటిది? ఇదేనా ప్రజాపాలన? ఓట్లు ఎందుకు పెట్టుకున్న, ఎలక్షన్లు ఎందుకు పెట్టారు? అంత భయం అయితే ధైర్యంగా ఎందుకు ఎదుర్కొనేటువంటి సత్తా లేకపోతే ఎలక్షన్లు పెట్టకండి, నామినేటెడ్ పెట్టేసుకోండి. మొత్తం ఎవడొద్దంటా ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లను కూడా ఇవాళ తొత్తులను పెట్టుకొని మేము అనేకసార్లు కంప్లైంట్ ఇచ్చినాం ఈసీకి. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసు యంత్రాంగం ఎలక్షన్స్ని అపహాస్యం చేస్తుంది, రౌడీలకు, గుండాలకు సహకారం ఇచ్చి వాళ్ళు ఇనానిమస్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంత అన్యాయం అండి! పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో సిఐఎస్ఐలు కలిసి ఇవాళ విత్డ్రా చేయించడం, ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం ఎప్పుడు లేదు. కాబట్టి తెలంగాణలో ఎప్పుడైనా సరే కొట్లాటకు సిద్ధమయ్యేటువంటి తెలంగాణ. దమ్ము లేకపోతే మీరు ఎలక్షన్లు కొట్లాడకండి, అంతే తప్ప రౌడీజం చేసి ఎలక్షన్లు కొట్లాడతామంటే భారతీయ జనతా పార్టీ దానికి సిద్ధంగా ఉంది. మేము ఎట్లా ఎదుర్కోవాలనో మేము చెప్తా ఉన్నాం. మీరు రామగుండం ఎలక్షన్లు శాంతియుతంగా జరపకపోతే
మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీన్ని ఇష్యూ చేసి కాంగ్రెస్ పార్టీ గూండాయిజాన్ని, పోలీసుల ములాఖతును, ఈసీ మిలాఖతును అంతా కూడా ఎండగడతాం. అవసరం అనుకుంటే ఏమిటికైనా సిద్ధం అనేటువంటి విషయం స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. నామినేషన్ వేసిన తర్వాత ఈ 3వ రోజు అవుతుంది. ఈరోజు 12 గంటలకు నాకు కాల్ వచ్చింది కాంట్రాక్టర్ తరపు నుంచి వెళ్ళి, నువ్వు బయటికి రా అంటే బయటికి వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు, స్టేషన్కి తీసుకుపోయారు. స్టేషన్ తీసుకుపోయినాక ఎస్ఐ గారి దగ్గర క్యాబిన్ తీసుకుపోయిన తర్వాత మాట్లాడి, నీ మీద గంజాయి కేసు ఉంది, ఆన్ డ్యూటీ ఆఫీసర్ని కొట్టిన కేసు ఉన్నది అనుడితోనే నేను, సార్ నాకైతే గంజాయి అటువంటి కేసు ఏం లేదు సార్ అని అన్నా. అంటే లేదు, నీకు కేసు ఉంది, నీకోసం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు తీసుకుపోవడానికి. అంటే అనేసరికి బయటికి వెళ్ళమన్నారు. బయటికి వచ్చేసిన ఒక 10 నిమిషాల తర్వాత ఎస్ఐ దగ్గర తీసుకెళ్ళారు. అడిగారు, నువ్వు ఏం చేస్తావు ఏంటిది అని చెప్పాను. ఇట్లా ప్లాంట్లో పనిచేస్తా ఇది అంటే, నీ జాబే పోతుంది, నీకు కేసు ఉండగా నీకు జాబ్ ఎట్లా ఇచ్చారు అనేసరికి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పి ఇట్లా మాట్లాడారు. కాంట్రాక్ట్ కూడా భయపడి మాట్లాడేసరికి నామినేషన్ విత్డ్రాల్ చేస్తే కేసు అనేది ఏం ఉండదు, ఏ కేసు ఉండదు అని చెప్పేసరికి నేను భయపడి, సరే నేను నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటా అని చెప్పాను. చెప్పేసరికి ఓకే బయట వెయిట్ చేయండి అని ఇంటికాడికి ఆటో పంపించారు, మామూలుని పంపించి ఆరో దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను స్టేషన్ నుంచి అక్కడ తీసుకుపోయిన తర్వాత ఆరో ముందట ఒక ఫామ్ ఇచ్చి రాయండి అంటే, నేనైతే ఏం రాయను, మీరు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతా అని అన్నా. అనేసరికి కాంగ్రెస్ తరపు నుంచి వచ్చిన వ్యక్తి రాసిన తర్వాత సిగ్నేచర్ పెట్టిండు. అప్పటిదాకా మా వాళ్ళకు కూడా తెలియదు నామినేషన్ విత్డ్రాల్ చేస్తున్నామని చెప్పి. పోవడతోనే నామినేషన్ విత్డ్రాల్ ఎందుకు అంటే, నా మీద ఇట్లా కేసు వేసారు అందుకే విత్డ్రాల్ చేయాల్సి వస్తుంది అని మా వాళ్ళకు కూడా అదే మాట చెప్పాను. అదే జరిగింది. తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చి కల్పించి, నువ్వు విత్డ్రాల్ అయినందుకు సంతోషం అని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ తీసుకొచ్చి ఎన్టీపీసీలో పడగొట్టారు. నేను ఇంటికి వచ్చేసాను. పీసీ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ అక్కడ అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళారు. అక్కడ విత్డ్రాల్ అయిన తర్వాత సిపి ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్కి పట్టుకుపోయారు. అక్కడ నుంచి మళ్ళీ ఎన్టీపీసీలో వచ్చి డ్రాప్ చేశారు. फर्स्ट वार्ड में हम खड़े हुए तो इनको बार बार डेली फ़ोन आता है कि नॉमिनी से अपना नाम हटा लो. मुझे भी फ़ोन आया कि नॉमिनी से अपना नाम हटा लो. अब कौन कर रहा है तो मुझे नहीं पता, मुझे यहाँ का उतना पता भी नहीं है. तो इनको डेली फ़ोन आता है, 10-15 लोग कॉल करके बोलते हैं अपना नाम हटा लो, नाम हटा लो, नाम हटा लो बोल के. हम नाम नहीं हटाए बोल के इनको आज फ़ोन आके लेके गए पुलिस स्टेशन. केस करे, तुम्हारे ऊपर ये केस है, वो केस है, नाम हटाओ नहीं तो तुम्हारे को अंदर डाल देंगे, तुम्हारा काम भी चला जाएगा बोल के. फिर मैं जाके नॉमिनी वहाँ पे नाम उठाई. नाम उठाने के बाद फिर हमको लेके गए. लेने के बाद फिर इनका फ़ोन वो सब रिटर्न करे. फिर केस पेपर वो जो था पूरा फाड़ के दे दिए. बोले इसके बाद अगर तुम लोगों ने किसी को भी बताया कि पार्टी ऑफिस या बाहर कहीं भी कुछ बोला तो तुम्हारी पूरी फैमिली को देख लेंगे बोल के धमकी दी. अगर किसी को बताया तो तुम लोगों को देख लेंगे बोल के, तुम्हारी पूरी फैमिली को देख लेंगे. इसी कड़े में लेटर तुम आरओ के पास यानी कि वहाँ पे गए. जाने के बाद बोले सिग्नेचर करो. मैं इनसे पूछा क्या हुआ बोल के, तो मेरे को बोले केस करे बोल के. मैं बोली मैं सिग्नेचर नहीं करती. पर सिग्नेचर नहीं करे तो फिर प्रॉब्लम होता है. फिर सिग्नेचर करी. करने के बाद लिख के देने के लिए बोले. तो इन्होंने बोला मैं लिख के नहीं दूंगा, तुम लोग लिखो, जहाँ सिग्नेचर करना है हम लोग सिग्नेचर कर देंगे बोल के. उन लोग खुद ही लिख के दिए, खाली मैं सिग्नेचर करके दे. तेलुगु में लिखी हूँ. तेलुगु में लिखे. हाँ, उन खुद ही लिखा, मुझे तेलुगु नहीं आता. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ అంతర్గాం టీటీఎస్లో పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎంక పాటల పోటీలు ఉదయం 10 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలు నిర్వహించారు. క్రీడా ప్రారంభోత్సవాన్ని అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పాటిల్, ఎంపీటీఓ తిరుపతి, ఎంఈఓ ఏకాంబరం, అంతర్గాం సర్పంచ్ రవికుమార్, పీఈటీలు శోభారాణి, తిరుపతి, మౌనిక, నిర్మల, వివిధ పాఠశాల అధ్యాపకులు, ఉన్నతాధికారులు కబడ్డీ ఆటలో పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ క్రీడలో అంతర్గం పోట్యాల గ్రామాల క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ పోటీలో గెలిచిన విజేతలకు 3/2/2026 తేదీ రోజున బహుమతి ప్రదానం చేయబడుతుందని, ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంపును కూడా నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్, ఎంపీడీఓ తిరుపతి, ఎంఈఓ ఏకాంబరం, టీటీఎస్ అంతర్గం సర్పంచ్ రవికుమార్ నాయక్, పీఏటీలు శోభారాణి, తిరుపతి, మౌనిక, నిర్మల, అంతర్గం పోట్యాల గ్రామాల క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు ప్రతి సంవత్సరం 2 సార్లు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన, వదిలిపోయబడిన, అలాగే కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, వివిధ కంపెనీలు మరియు రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా అవసరమైతే చిల్డ్రన్స్ హోమ్లకు పంపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ 12th కార్యక్రమాన్ని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ప్రతి డివిజన్కు ఒక ఐఎస్ఐ మరియు 4 సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్ని గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ మేరకు సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు కమిషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ 12th కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగా మొత్తం 166 మంది బాలబాలికల్ని గుర్తించినట్లు వెల్లడించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున 17 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర హాడ్హాక్ కమిటీ నాయకులు రావుల మధు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని నమ్ముకున్న సామాన్య కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న వారితో పాటు మహిళలకు కుల మతాలకు అతీతంగా టికెట్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సేవా దృక్పథంతో పనిచేసే అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దింపుతున్నామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులకు బి ఫామ్లను రావుల మధు అధికారికంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అభ్యర్థులు గట్ల సుస్మిత, దుబ్బ మానస, ఏమూర్ల రంజిత్, సుద్దాల అనురాజ్, కామెర పద్మ తదితరులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ముఖ్యంగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా, డబ్బులను చూడకుండా, వీళ్ళకు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, వీళ్ళు రాజకీయ అంటే కేవలం వ్యాపారవేత్తలు, అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సామాన్యుల్ని, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తి బలమైన సంకల్పంతో ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం ఉన్న వారిని రాజకీయాల్లోకి తీసుకొస్తా అని ఏదైతే చెప్పారో ఆ అంశాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈరోజు బీఫామ్లన్నీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ బీఫామ్ల లిస్టు మొత్తం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి ఆర్కే సాగరన్న గారు పరిశీలించారు. తన సమక్షంలో అందరితో మాట్లాడి ఈ లిస్టును ఫైనల్ చేయడం జరిగింది. ఈరోజు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి కదంబాపూర్ గ్రామంలో హైదరాబాద్లోని పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయ కళాశాల విద్యార్థులతో కలిసి నిష్ణాతులైన ప్రొఫెసర్లు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో వారం రోజుల పాటు 53 గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగించనున్నారు. జబ్బు పడిన పశువులకు వైద్యం అందించడంతో పాటు పశువుల గర్భకోశ వ్యాధుల నిర్ధారణ, చికిత్స చేసే ఉచితంగా మందులను అందించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ ట్రైనీ డాక్టర్లు పాల్గొనగా మంచిరామి సర్పంచ్ ఉప్పు లక్ష్మి వారికి స్వాగతం పలికి పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం పాల ప్యాకెట్ల వినియోగం ఎక్కువగా మారిందని, ప్రతి ఇంటికి ఒక పాడిని పెంచుకుంటే రోగాలు దరి చేరకుండా ఉంటాయని సర్పంచ్ లక్ష్మి సూచించారు. అంతేకాదు గ్రామంలో వీధి కుక్కలకు వైరస్ సోకి చర్మ వ్యాధుల బారిన పడుతున్నాయని, ఆ వ్యాధి ప్రజలకు కూడా సోకే ప్రమాదం ఉందని, వాటికి కూడా వ్యాక్సినేషన్ చేయాలని హైదరాబాద్ నుండి వచ్చిన ప్రొఫెసర్లకు ఆమె సూచించారు. నెల రోజుల కింద మొక్కలు బాగా నిండా కనిపించుకుంటున్నాయి. నాకు ఏమంటారు అది
డాక్టర్ రామచంద్రారెడ్డి అండి, వెటనరీ కాలేజీలో ప్రొఫెసరు. జాతీయ సేవా శిబిరానికి ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను కాలేజీలో. అయితే మన పెద్దపల్లి జిల్లాలో 1 నుంచి 7వ తారీఖు వరకు జాతీయ సేవా శిబిరం కింద ఒక 53 గ్రామాలలో పశువైద్య శిబిరాలు నిర్వహించడానికి వచ్చాము. మంచరామి గ్రామంలో మాకు ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది మాకు ఒక 1 వీక్ బిఫోరు మాకు మండల స్థాయి అధికారి రఘుపతి రెడ్డి గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడ వీళ్ళందరికీ క్యాంపుకు సదుపాయాలు జరిపించినాను. నేను ఇక్కడ మాకు ఇంత మంచి క్యాంపును ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ స్టాఫ్కి, తర్వాత సార్కి. హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళు పిల్లలందరూ కూడా క్యాంపు చాలా డాక్టర్స్ వచ్చినారు. వాళ్ళు ఈ ఇయర్ తోటి లాస్ట్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ డాక్టర్స్గా వాళ్ళకు పట్టా ఇస్తున్నారు. కాబట్టి మా ఊరికి ఇంత మంచి క్యాంపుని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం 2 రోజుల్లో జోరందుకుంటుంది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల సభల్లో ప్రచారాలు పాల్గొంటున్నారా? వాట్సాప్, ఫేస్బుక్లలో పలానా పార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త, మీ ఉద్యోగం ప్రమాదంలో పడ్డట్లే. పురపోరు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే వేటు వేయడానికి కూడా వెనుకడబోమని స్పష్టం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసులపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రీమా విశ్వాస్ తీవ్ర వ్యాఖ్యలు. తనను పోలీసులు బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని ఆరోపణ. అంతర్గాం టీటీఎస్లో పల్లెల నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ ఆటల పోటీలు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల భద్రత ఆపరేషన్ స్మైల్ లక్ష్యం. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున 17 మంది అభ్యర్థులు పోటీ. ప్రకటించిన పార్టీ రాష్ట్ర అడహాక్ కమిటీ నాయకులు రావుల మధు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.